రాజధాని అమరావతిలో వచ్చే నెలలో ప్రతిష్టాత్మక క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం కానున్న వేళ అక్కడ అభివృద్ధి పనులు క్రమంగా వేగం పుంజుకుంటున్నాయి. మరిన్ని కంపెనీలను ఆకర్షించడంతో పాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 14 మంది ప్రముఖ నిపుణులతో కూడిన 2 కమిటీలను నియమించింది. అటు రాజధానికి దాని అనుబంధ కంపెనీల రాక ప్రారంభమైంది. క్వాంటమ్ కంప్యూటర్ విడిభాగాల టెస్టింగ్, బెంచ్ మార్క్, వాలిడేషన్ సదుపాయాన్ని క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తామని ఫిన్లాండ్కు చెందిన క్వాంట్రోల్ ఓఎక్స్ కంపెనీ ఇటీవల ప్రకటించింది. మరి క్వాంటమ్ వ్యాలీ పనులు ఎలా సాగుతున్నాయి? శాశ్వత భవన నిర్మాణాలను అడుగులు ఎలా పడుతున్నాయి? అసలు క్వాంటమ్ వ్యాలీ అందుబాటులోకి వస్తే అమరావతిలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని అమరావతి నిర్మాణం ఎంతటి ప్రతిష్టాత్మకమో అక్కడ ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీ కూడా అంతే ప్రతిష్టాత్మకం. అందుకే ప్రభుత్వం అక్కడ పనులు వేగవంతం చేస్తోంది. ఇటీవలే సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వం మరిన్ని భవనాలు, ఇతర అభివృద్ధి పనులపై దృష్టి సారించగా అదే సమయంలో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తోంది. ఈ ప్రాంత అభివృద్ధికి ఎపెక్స్ ఎక్స్పర్ట్ కమిటీలను నియమించింది. 14 మంది ప్రముఖ నిపుణులతో కూడిన ఎపెక్స్ కమిటీకి అధ్యక్షుడిగా ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి వ్యవహరించనున్నారు. 13 మంది నిపుణులతో ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ కమిటీకి తిరుపతి ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ కె సత్యనారాయణను ఇటీవల ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ క్వాంటమ్ వ్యాలీలో అభివృద్ధి పనులను సమీక్షించనుంది. ఇక క్వాంటమ్ కంప్యూటర్ హబ్ ప్రస్తుతానికి అమరావతిలోని బిట్ ప్రాంతంలో ఏర్పాటు కానుండగా శాశ్వత భవనాల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. క్వాంటమ్ వ్యాలీ ఐకానిక్ భవన నమూనా సిద్ధమైంది. ఎటు నుంచి చూసినా ఒకేలా కనిపించేలా ప్రపంచంలో మేటి భవనంగా దీన్ని నిర్మించనున్నారు. రాజధానికి దాని అనుబంధ కంపెనీల రాక కూడా ప్రారంభమైంది. క్వాంటమ్ కంప్యూటర్ విడిభాగాల టెస్టింగ్, బెంచ్ మార్క్, వాలిడేషన్ సదుపాయాన్ని క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తామని ఫిన్లాండ్కు చెందిన క్వాంట్రోల్ ఓఎక్స్ కంపెనీ ఇటీవల ప్రకటించింది. ఈ ప్రాజెక్టు పూర్తి నేపథ్యంలోకి వెళితే క్వాంటమ్ టెక్నాలజీలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ క్వాంటమ్ మిషన్ ఎన్క్యూఎంను తీసుకొచ్చింది. 2023 నుంచి 2031 వరకు కొనసాగే ఈ మిషన్ కోసం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఈ మిషన్లో భాగంగానే ఏపీలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు. ఇది దేశంలోనే మొదటిది. అమరావతిలోని 50 ఎకరాల్లో ఇది ఏర్పాటు కానుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమిని కేటాయించింది. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ కలిసి త్వరలోనే భారతదేశ చరిత్రలోనే శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేయనున్నాయి. క్వాంటమ్ సిస్టమ్ 2గా భావిస్తోన్న ఈ కంప్యూటర్ 156 క్యూబిట్ల సామర్థ్యం ఉండే హెరాన్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. జాబ్ మార్కెట్ మనకు చూస్తే రీసెంట్ గా ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం క్వాంటంలో జాబ్స్ అనేవి 3 ఉంటే అందులో 3 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ 1 పర్సనే ఎక్స్పర్ట్ ఉన్నారనమాట. అంటే ఎలిజిబిలిటీ అంటే నియర్లీ ఇంకొక 2 పర్సన్స్కి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అంటే ఒక 3 జాబ్స్కి 1 అప్లికెంటే ఉన్నారు. సో ఇది లార్జ్ స్కేల్లో మనకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇలాంటి మనకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి త్రూ అవుట్ మనకు నేషనల్లో చాలా వరకు జరుగుతున్నాయి. క్వాంటమ్ టెక్నాలజీ అంటే భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్ విభాగాల కలయిక. ప్రస్తుతం మనం వాడే సాధారణ కంప్యూటర్ల కంటే సూపర్ కంప్యూటర్స్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. కానీ ఆ సూపర్ కంప్యూటర్ల కంటే కూడా లక్షల రెట్లు ఎక్కువ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్లు పనిచేస్తాయి. మనం వాడే సాధారణ కంప్యూటర్లు బైనరీ మీద ఆధారపడి పనిచేస్తే క్వాంటమ్ కంప్యూటర్లు క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాల ఆధారంగా పనిచేస్తాయి. బైనరీ సిస్టంలో 0, 1 అనే 2 బిట్స్ ఉంటాయి. ఇక్కడ 0 అంటే ఆఫ్ అని, 1 అంటే ఆన్ అని అర్థం. అదే క్వాంటమ్ కంప్యూటర్స్ లో మాత్రం క్వాంటమ్ బిట్స్ ఉంటాయి. వీటిని క్యూబిట్స్ అని కూడా అంటారు. ఈ క్యూబిట్స్ ప్రత్యేకత ఏంటంటే ఇవి ఒకేసారి 0 గాను 1 గాను ఉండగలవు. దీనినే క్వాంటమ్ ఫిజిక్స్ లో క్వాంటమ్ సూపర్ పొజిషన్ అని అంటారు. ఈ సూపర్ పొజిషన్ సాయంతో సాధారణ కంప్యూటర్ 2 బిట్లు చేసే పనినే క్వాంటమ్ కంప్యూటర్ 1 బిట్ మాత్రమే పూర్తి చేయగలదు. ఇలా క్యూబిట్స్ సంఖ్య పెరిగే కొద్దీ కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్ విపరీతంగా పెరుగుతుంది. 2 క్యూబిట్స్ ఉన్న కంప్యూటర్ 4 పాజిబుల్ వాల్యూస్ అని కనుక్కోగలిగితే 20 క్యూబిట్స్ ఉన్న కంప్యూటర్ 10 లక్షల కన్నా ఎక్కువ వాల్యూస్ ని గుర్తించగలదు.
నేషనల్ క్వాంటం మిషన్ లో భాగంగా ఇటీవలే బెంగళూరుకు చెందిన క్యూపై ఏఐ అనే స్టార్టప్ కంపెనీ భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ తయారు చేసింది. ఇది 25 సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ సహాయంతో పనిచేస్తుంది. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం కంప్యూటర్ 156 క్యూబిట్ల ప్రాసెసింగ్ పవర్ తో పనిచేయనుంది. అందుకే దీన్ని భారతదేశపు అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఆల్గరిథమ్స్ రాయడానికి ఏ హార్డ్వేర్ అయితే ఉపయోగిస్తున్నారో ఇది కూడా ఆ విభాగంలోకే వస్తుంది. ఈ క్వాంటం కంప్యూటర్ల డిజైన్ కూడా మనం రోజు వాడే సాధారణ కంప్యూటర్లతో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటుంది. ఐటీ జాబ్స్ లో చాలా స్కేర్సిటీ జరుగుతుంది. అంటే భవిష్యత్ తరాలు ఏది అందిపుచ్చుకోవాలంటే క్వాంటమ్ టెక్నాలజీ ఒకటే ఒక సోర్స్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం యునైటెడ్ నేషన్స్ కూడా రీసెంట్ గా ప్రకటించింది ఈ సంవత్సరం అనేది 100వ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కి 100th ఇయర్ అనేది ప్రకటించింది. అట్ ద ఇయర్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని ప్రకటించింది. అట్ ద సేమ్ టైం ఇండియా గవర్నమెంట్ ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ గారు కూడా మన నేషనల్ క్వాంటమ్ మిషన్ ఇనిషియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సరే, క్వాంటమ్ కంప్యూటర్ మన అమరావతికి వచ్చేస్తుంది. దాని పనితీరు ఎలా ఉండబోతోంది? క్వాంటమ్ కంప్యూటర్ ఎంత వేగంగా పనిచేస్తుందో దీని తయారీ నిర్వహణ అంత కష్టం. చిన్న పరికరం కదిలినా పడ్డ కష్టం అంతా వృధాయి. ఒక్కో చిన్న పరికరాన్ని ఒక్కో శాస్త్రవేత్త పర్యవేక్షిస్తారు. ఏకంగా -273 డిగ్రీల చల్లటి వాతావరణం మధ్యలో ఈ కంప్యూటర్ను ఏర్పాటు చేస్తారు. మరి ఎందుకలా? అసలు దీని పనితీరు, మొత్తం నిర్వహణ ఎలా ఉంటుంది? క్వాంటం కంప్యూటర్లను తయారు చేయటం అంత తేలిక కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం వాడే సాధారణ కంప్యూటర్లలో ట్రాన్సిస్టర్లు కదలకుండా ఫిక్స్డ్ గా ఉంటాయి. క్వాంటం కంప్యూటర్లలో అలా కాదు. ఇక్కడ పార్టికల్స్ ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. కాబట్టి చిన్న వైబ్రేషన్ వచ్చినా, టెంపరేచర్ లో చిన్న తేడా వచ్చినా లేదా రేడియేషన్ పెరిగినా, చిన్న అంతరాయం ఎదురైనా ఇవి మైక్రో సెకండ్లలోనే తమ క్వాంటంలు కోల్పోతాయి. అప్పుడు ఈ ప్రాజెక్టు కోసం పెట్టిన ఖర్చంతా వృధా అవుతుంది. కాబట్టే వీటిని బయటి ప్రపంచంతో సంబంధం లేని ఒక ప్రత్యేకమైన ఆపరేటింగ్ గదుల్లో ఉంచుతారు. అలాగే -273 డిగ్రీల చల్లటి వాతావరణం మధ్యలో వీటిని ఏర్పాటు చేస్తారు. దీనికోసమే ఈ కంప్యూటర్ను ఒక సీల్డ్ బాక్స్ లో భద్రపరుస్తారు. కాబట్టి క్వాంటం కంప్యూటర్ దాని పూర్తి సామర్థ్యంతో పనిచేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం క్వాంటం టెక్నాలజీపై అమెరికా, చైనా, ఫ్రాన్స్, కెనడా, ఫిన్లాండ్ తదితర అతి కొద్ది దేశాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో క్వాంటం టెక్నాలజీతో ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. దీనికోసం చేపట్టిన నేషనల్ క్వాంటం మిషన్ లో భాగంగా అమరావతిలో నిర్మించబోయే క్వాంటం వ్యాలీ 2026 జనవరి 1 నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ వ్యాలీలో కంప్యూటర్ నిర్మాణం సహా డేటా సెంటర్లు, రీసెర్చ్ ఇంక్యుబేటర్లు, టెక్ పార్కులను నిర్మించనున్నారు. ప్రపంచాన్ని ప్రభావం చేయనున్న క్వాంటం ఇండస్ట్రీలోకి అమెరికా, చైనా వంటి దేశాలకు దీటుగా భారత్ అడుగు పెట్టడం, అది కూడా అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయనుండటం సరికొత్త విప్లవానికి నాంది పలకనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓల్డెన్ డేస్లో మనకి ఆర్ఎస్ఏ అల్గారిథం, ఈసీసీఐ అని డిఫరెంట్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ యూజ్ చేసి మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఈ ప్రజెంట్ జనరేషన్లో క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ యూజ్ చేసి ఎలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. మనకి ఈ విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో మిలియన్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. సో అటాకర్స్ ఏంటంటే వాటిని బ్రేక్ చేసి ఆ డేటాని స్టోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దీనికి మనం ఓల్డ్ టెక్నిక్స్ బదులుగా ఈ పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని అప్లై చేసి మనం సెక్యూరిటీని ఎలా ప్రొవైడ్ చేస్తామనేది ముఖ్య ఉద్దేశం. క్వాంటం వ్యాలీతో అద్భుతాలు ఆవిష్కారమవుతాయి. దీనికి క్వాంటం కంప్యూటరే కారణం. వీటిలో ఉండే అసాధారణ కంప్యూటింగ్ పవర్ ప్రపంచంలోని ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా సరే పరిష్కరించగలదు. ప్రస్తుతం మన దగ్గరున్న ఎంత గొప్ప సూపర్ కంప్యూటర్ అయినా సరే ఒక సమస్య వచ్చిందంటే దాన్ని పరిష్కరించడానికి ఒక్కో సమాధానం ఒకదాని తర్వాత ఒకటి సరిచూసుకుంటూ వెళ్తుంది. దీనికి చాలా సమయం పడుతుంది. కానీ క్వాంటం కంప్యూటర్స్ మాత్రం దాని క్వాంటం సెర్చ్ లో సరైన సమాధానం కోసం కోటాను కోట్ల మార్గాలు ఒకేసారి అన్వేషించి వాటిలో నుంచి సరైన సమాధానం పసిగడుతుంది. ఉదాహరణకు ఒక బలమైన పాస్వర్డ్ ను క్రాక్ చేయడానికి ఇప్పుడున్న సూపర్ కంప్యూటర్లకు కొన్నేళ్లు పడితే క్వాంటం కంప్యూటర్ మాత్రం దానికున్న ప్రాసెసింగ్ స్పీడ్ తో 7 సెకండ్లలోనే క్రాక్ చేస్తుంది. ఇది ప్రపంచంలోని ఎంత స్ట్రాంగ్ పాస్వర్డ్ నైనా కొన్ని సెకండ్లలోనే క్రాక్ చేయగలదు. కానీ ఇది సృష్టించే ఎన్స్క్రిప్షన్ ను బ్రేక్ చేయాలంటే మాత్రం శత్రుదేశ హ్యాకర్లకు ఒక జీవితకాలం కూడా సరిపోదు. క్వాంటం కంప్యూటర్ ద్వారా వైద్యం, సైబర్ భద్రత, రక్షణ సహా దేశంలోని అనేక రంగాల స్వరూపం మారబోతోంది.
క్వాంటం కంప్యూటింగ్లో పరిశోధనలు, అధ్యయనాలు, అవగాహన, పాఠ్య ప్రణాళిక, హార్డ్వేర్ పార్కుల అభివృద్ధి, స్టార్టప్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక క్వాంటం కంప్యూటింగ్ పాలసీ రూపొందించింది. జనవరి 1న క్వాంటం వ్యాలీ ప్రారంభం కానుండగా ఆలోపు ఐబీఎం క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలను వేగంగా విస్తరించే దిశగా చర్యలు చేపట్టింది. ఐబీఎం క్వాంటం సిస్టమ్ త్వరలోనే అమెరికాలోని క్లీవ్లాండ్స్ నుంచి రాష్ట్రానికి రానుంది. అమరావతిలో 90 లక్షల చదరపడుగుల్లో క్వాంటం హబ్ను నిర్మించేలోగా ఐబీఎం క్వాంటం కంప్యూటింగ్ ను విట్ యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన భవంతిలో ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో క్వాంటం కంప్యూటింగ్ హబ్ స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం సుమారు 80,000 మంది పనిచేసేందుకు వీలుగా క్వాంటం కంప్యూటింగ్ టవర్ నిర్మాణం జరుగుతుంది. 100 ఎకరాల్లో క్వాంటం కంప్యూటింగ్ హార్డ్వేర్ పార్కు నిర్మిస్తారు. క్వాంటం వ్యాలీలో ఏటా క్వాంటం కంప్యూటింగ్ ఈవెంట్లు, క్వాంటం కంప్యూటింగ్ పై హ్యాకథాన్ నిర్వహిస్తారు. నైపుణ్యాలు మరింత మెరుగుపరిచేలా అకాడమిక్ రీసెర్చ్ సహా విద్యా సంస్థల్లో బోధించేలా క్వాంటం కంప్యూటింగ్ పాఠ్య ప్రణాళికను రాష్ట్రమంతా అమలు చేస్తారు. వీటి కోసం కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. అప్కమింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి అందరికీ ఇది నేర్చుకుంటే సైబర్ సెక్యూరిటీ అన్ని గవర్నమెంట్స్లో కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, మెడికల్ ఫీల్డ్లో అన్ని దగ్గర ఇది చాలా బాగా రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ అవుతున్నప్పుడు వీ హ్యావ్ టు బి అడ్వాన్స్డ్. ఎలా సెక్యూర్ చేసుకోవాలి మన డేటాని చాలా యూస్ఫుల్ ఉంది. క్వాంటం కంప్యూటింగ్ లో పరిశోధనలు, అధ్యయనాలు సహా వివిధ అంశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక నగదు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వనుంది. విద్యార్థులకు శిక్షణ కోసం అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. సెమీ కండక్టర్ల తయారీ, వినియోగం, కృత్రిమ మేధ ఆధారిత సేవలు, భవిష్యత్ తరాలకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఆర్ఎఫ్ ఇంజనీరింగ్, క్వాంటం మెటీరియల్స్ లో రాష్ట్ర విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దడమే క్వాంటం వ్యాలీ ఉద్దేశం. ఇందులో భాగంగా ఇప్పటికే వివిధ విద్యా సంస్థలు ఫ్యాకల్టీకి ప్రత్యేక శిక్షణనిస్తున్నాయి. దీని ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో తొలి 5 క్వాంటం హబ్లలో అమరావతి క్వాంటం వ్యాలీ ఒకటిగా నిలవనుంది. రాష్ట్రం సంపూర్ణంగా క్వాంటం సేవలను అందించే కేంద్రంగా మారనుంది. తద్వారా రాజధాని అమరావతి అభివృద్ధికి ఈ క్వాంటం వ్యాలీ గుండెకాయలా నిలవనుంది.